జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడి పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడే జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ ప్రాంతంలో పహల్గాం బైసరన్లో ఈ రోజు జరిగిన విషాదకరమైన ఉగ్రదాడి వార్త తన్ని కలిచివేసింది అన్నారు. ఈ భయానక దాడిలో 27 మంది అమాయక పర్యాటకులు మరణించగా మరో 20 మంది గాయపడ్డారని తెలిపారు. మృతుల కుటుంబాలకి హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు పవన్ కళ్యాణ్. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక పర్యాటకులు, స్థానిక పౌరుల జీవితాల్ని రక్షించడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కేంద్ర బలగాల పూర్తి సమన్వయంతో ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాని కోరారు. ఇక జాతీయ భద్రత కోసం ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాత్మక చర్యకైనా మన దేశ పౌరులందరూ పూర్తి మద్దతుగా నిలవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.